తమ కూతుర్ని కోల్పోయిన బాధలో ఇంకా షాక్లోనే ఉన్నారు ఆ తల్లిదండ్రులు. సాయంత్రం జరిగింది ఇన్సిడెంట్. చైనా మాంజా పాపానికి ఒక చిన్నారి తల్లి బలైపోయింది. ఏం చేసింది నిష్విక? ఏం పాపం చేసింది? అసలు తండ్రి బైక్ మీద వెళుతూ ఉంటే ముందు కూర్చుని సరదాగా అటు ఇటు చూసుకుంటూ వెళుతున్న పాప సడన్గా ఇలా చనిపోవడం ఏంటి? ఇదే షాక్లో ఉన్నాడు ఇప్పుడు తల్లిదండ్రులు. చైనా మాంజా పాపానికి ఈ 5 ఏళ్ల చిన్నారి బలైపోవడం అందరినీ కలిచివేస్తూ ఉంది. సాయంత్రం జరిగింది ఇన్సిడెంట్. 200-300 మీటర్స్ దగ్గరలోనే హాస్పిటల్ ఉంది. అంటే వెంటనే ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే చనిపోయింది చిన్నారి అని డాక్టర్స్ నిర్ధారించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఆ తల్లిదండ్రులు. ఇంకా షాక్లోనే ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. రెప్పపాటులో జరిగిపోయింది. అసలు ఆ చైనా మాంజాను కూడా మనం చూస్తూ ఉన్నాం. నల్లటి ఆ చైనా మాంజా అసలు కనీసం కంటికి కనిపించే పరిస్థితి కూడా ఉండదు. పండగ అయిపోయింది, ఇక పతంగులు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు, ఇలాంటి చైనా మాంజాలతో భయం ఉండదు అని అందరూ అనుకుంటారు. కానీ బైక్పై వెళ్ళే వాళ్ళు నిజంగా ఇప్పటికీ ఇంకా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఘటన చెప్తోంది. ఎందుకంటే పండగ అయిపోయినా కూడా ఈ పతంగులు ఎగిరేసిన తర్వాత అక్కడక్కడ ఉండిపోయిన చైనా మాంజా మాత్రం ఇంకా ప్రాణాలు తీస్తూనే ఉంది. కనీసం గాయాలతో బయటపడినా బాగుండేదేమో అనిపిస్తోంది. కానీ ఆ పరిస్థితి లేదు. చైనా మాంజా ఎలా కోసుకుపోతుందో గొంతులో మనకు అర్థమవుతోంది. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళినా కూడా బాలిక ప్రాణం దక్కలేదు. అంటే ఎంత రక్తస్రావమై ఎంత తల్లడిల్లి ఆ పిల్ల ప్రాణాలు కోల్పోయింది అన్నది ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. పతంగుల పండుగ వస్తే చాలు పరేషానే అని చెప్పాలి. ఆ పండుగ పోయినా కూడా మాంజా మాత్రం మనుషుల పాలిట యమపాసంగా మారుతూనే ఉంది. ఇప్పటికైనా ఈ చైనా మాంజా తెగి మెడకు చుట్టుకుని చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరూ. అమ్మే వాళ్ళదే తప్పు కాదు, కొనే వాళ్ళది కూడా తప్పే. ఇదే విషయం పదే పదే చెప్తూ వస్తూ ఉన్నాం. పోలీసులు కూడా అమ్మినా కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వ్యాపారులు మాత్రం తమ డబ్బు కోసం, తమ వ్యాపారం కోసం మాంజాని అమ్ముతూనే ఉన్నారు. కానీ కొనేవాళ్ళైనా కనీసం చైనా మాంజా కొనకుండా సరదాగా పతంగులు ఎగరేసుకోవాలి. కానీ ఇలా చైనా మాంజాతో సరదాగా గడిపారు, సరదాగా పతంగులు ఎగరేశారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ చైనా మాంజా ఒకరి ప్రాణం తీసింది. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ముందే మనం చాలా ఘటనల గురించి మాట్లాడుకున్నాం. చాలామంది గాయాలు పాలయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఇలా చిన్నారులు అయితే ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రతి ఏటా ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది ఈ చైనా మాంజా. కానీ చైనా మాంజాని మనం పూర్తిగా అరికట్టలేమా? నిషేధం ఉన్నప్పటికీ అసలు ఎక్కడి నుంచి ఈ మాంజాలు వస్తూ ఉన్నాయి? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కావాల్సింది మానవత్వమా, ఇంకా కఠినమైన రూల్సా? టీవీ9 ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నా తోలుమందం అధికారులు మాత్రం చలనం కనిపించడం లేదు. ఇవి అసలు ఎలా వస్తూ ఉన్నాయి? షాప్లలోకి ఎలా ఈ చైనా మాంజాలు వస్తూ ఉన్నాయి? అలాగే అందరికీ ఈ చైనా మాంజాలు ఎలా రీచ్ అవుతూ ఉన్నాయి కూడా మనకు తెలియడం లేదు. కానీ ఏదేమైనా ఈ చైనా మాంజా వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి కావాలి? పాపం నిష్విక, దారినిపోతున్న నిష్వికను అసలు చంపింది ఎవరు? ఎవరి సరదా నిష్విక ప్రాణం తీసింది? ఎవరి చేతగానితనానికి నిష్విక బలైంది? గొంతులు కోస్తున్న మాంజాపై అసలు ఫోకస్ లేదా? చైనా మాంజా అమ్మే వాళ్ళకి ఉరిశిక్ష వేయలేమా? చైనా మాంజా వాడే వాళ్లపై మర్డర్ కేసులు పెట్టలేరా?